అమ్మా, కథ పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పిస్తాను. దేవుడికి అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మా, అక్షంతలు పూలు ప్రతిమలకు సమర్పించండి. అమ్మ శౌర్య, ప్రసాదం అందరికీ పంచమ్మా. అయ్యా, కథ పూర్తిగా సమాప్తమైపోయింది. నాకిక సెలవిస్తే నేను వెళ్ళొస్తాను. అలాగే పూజారి గారు. అమ్మా భూమి, పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించమ్మా. అలాగే మావయ్య గారు. బాగున్నారా? బాగున్నాం. వదినా బాగున్నారా? వదినా బాగున్నారా వదినా? బాగున్నాం. మీరు వస్తారని మేము అసలు అనుకోలేదు వదినా. అత్తయ్య బాగున్నారా? అరవింద్ బాగున్నావా? పర్లేదురా, గుర్తుపడతావో లేదో అనుకున్నాను. అదేంటి అత్తయ్య అంత మాట అన్నావు? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? తమాషా కన్నా లేరా. రండి పూజారి గారు. శుభం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితి గమనిస్తూనే ఉన్నాను. సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఇంటిలో కాస్త దోషం ఉందమ్మా. అదేంటి పూజారి గారు? అవునమ్మా, వాస్తు ప్రకారం దోషం కనిపిస్తూనే ఉంది. మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.